న్యూస్ 81కు స్వాగతం. జగిత్యాల జిల్లా కేంద్రంలోని గణేష్ నగర్లో గల ఎల్జీ గార్డెన్స్లో గోవిందపల్లి బస్తీ హిందూ సమ్మేళనం ఘనంగా జరిగిందని సామాజిక కార్యకర్త తౌటు రామచంద్రం తెలిపారు. ప్రముఖ నృత్య దర్శకురాలు యమున వద్ద శిక్షణ పొందిన చిన్నారుల నృత్య ప్రదర్శన ఆహుతులను విశేషంగా ఆకట్టుకుంది. ఈనాటి గోవిందపల్లి బస్తీ హిందూ సమ్మేళన అధ్యక్షుడు వంగల భాస్కరాచారి, ముఖ్య అతిథి కొత్తకొండ శివానందచార్య, వక్త భానుచందర్, మహిళా వక్త భార్గవి కళ్యాణి, కార్యదర్శి మా నాలకిషన్, అద్వైత శ్రీ చక్రపీఠం శ్రీపాద లక్ష్మీ నరసింహశాస్త్రి, సామాజిక కార్యకర్త తౌటు రామచంద్రం పాల్గొన్నారు. బస్తీ ప్రజలతో ఎల్జీ గార్డెన్ ఫంక్షన్ హాల్ కిక్కిరిసిపోయింది. కార్యక్రమానంతరం వచ్చిన వారందరికీ అల్పాహారం భోజనం ఏర్పాటు చేశారు.
వారి సంస్కృతి కార్యక్రమం రామాయణ విద్యుత్రంగా ముందు త్వరగా రాగలరు. త్వరగా రాగలరు. సంపద శుభం కురుత్వం కళ్యాణం ఆరోగ్యం ధన సంపద శత్రుబుద్ధి వినాశాయ దీపజ్యోతి నమోస్తుతే దీపజ్యోతి నమోస్తుతే శుభం కురుత్వం కళ్యాణం ఆరోగ్యం ధన సంపద दीपज्योति परब्रह्म दीपज्योतिर्जन्देहि पुत्राच यति संपदा शत्रुबुद्धि विनाशाय గట్టిగా ఈరోజు హిందూ సమ్మేళన కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం. చాలా అదృష్టం మనకి. ఈ సభని నిర్వహిస్తున్న అధ్యక్షులు శ్రీ మంగళ భాస్కరాచార్య గారికి నమస్కారాలు. మనకి ఆంధ్ర భాషలో ఇచ్చేసిన శ్రీ కొత్తకోట శివానంద స్వామి గారికి ఆహ్వానాలు తెలియజేస్తున్నాం. మనకి ఈ భూమి మీద మనుష్యుడిగా పుట్టాలి అని అంటేనే అతి కష్టమైన పని అన్నమాట. ఎందుకంటే ఎంత తపస్సు చేసినా ఎన్ని పుణ్యకార్యాలు చేసినా రోజుకు ఒక పూటైనా కలిపి భోజనం చేయండి. తింటున్నారు కదా, ఇంటిని కుటుంబ సభ్యులతో కలిపి భోజనం చేయండి. వారానికి ఒకసారైనా గుడికి పోండమ్మా.
విషయం నేను చెప్పాలని లేదు కానీ తప్పక చెప్తా ఉన్నాను, పరిస్థితులు అట్లా ఉన్నాయి. ఇందాక మా అమ్మగారు ఇక్కడే వస్తూ ఉంటే ఒక అమ్మగారు అంది, అమ్మ మీరు గుడికి పోతారా ఏ రోజున కుటుంబంతో అంటే ఆమె చెప్పింది. ఏం చెప్పిందంటే, స్వామి మా ఇంట్లో మా ఆయనకి నాకు మా ఆయన ఒకటే అంటున్నారు కానీ ఆయనతో పాటు ఇంకొక జమైంది, నాకు ఇంట్లో కుక్కు ఉంది, పొద్దునే కొలుపు పట్టుకుని వాకింగ్ పోతుంది కానీ గుడికి నాకు బాగా అని చెప్తుంది. చూడండి ఎంత దౌర్భాగ్యం అంటే, కుక్కని తీసుకొని వాకింగ్ పోవడానికి టైం ఉంది కానీ గుడికి కుటుంబాన్ని తీసుకొని పోవడానికి టైం లేదా? ఏమయ్యా, కుక్కని తీసుకొని వాకింగ్ పోవడానికి టైం ఉంది, కుటుంబంతో గుడికి పోవడానికి టైం దొరకట్లేదా? ఒకసారి బాగా ఆలోచించండి. ఎందుకంటే గుడి బాగుంటేనే ధర్మం బాగుంటుంది, ధర్మం బాగుంటేనే మనం బాగుంటాము. మనం బాగుండాలంటే మన శరీరంలో ఏం పని చేయాలి? ఏం పని చేయాలి? మనం బాగుండాలంటే గుండె పని చేయాలి. ఈ గుండె పని చేస్తున్నంత కాలం ఈ దేహం బాగుంటుంది, గుడి పని చేస్తున్నంత కాలం మన దేశం బాగుంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గుడికి పోవాలి. కాబట్టి ఇక్కడ నుంచి అయినా కూడా ప్రతిరోజు కలిసి భోజనం చేద్దాము. ఇంట్లో ఉన్నటువంటి అమ్మాయిలు ఎటువైపు ప్రయాణం చేస్తున్నారనేది ఆలోచించుకోండి. ఈ లవ్ జిహాద్ నుంచి మీ యొక్క అమ్మాయిని కాపాడుకోండి. లవ్ జిహాద్ జరుగుతుంది, ల్యాండ్ జిహాద్ జరుగుతుంది, టెంపుల్ జిహాద్ జరుగుతూ ఉంది. ఈ మధ్యలో మనకు ఒక ఫ్యాషన్ ఏమైపోయిందంటే, యాగుడికి పోతే కొందరు నాకు కోరిక నెరవేరుతుందా అని చెప్పి ఆలోచిస్తున్నారు. ఒకప్పుడు ఎన్ని గుళ్ళు ఉన్నాయండి మన ఊళ్ళలో? శివాలయము, రామాలయం. రాముడి గుడికి పోతే హనుమంతుడు అక్కడే ఉంటాడు, శివాలయానికి పోతే అందరూ అక్కడే ఉంటారు. కానీ ఈరోజు రోజుకో ఒకటి బాధపడుతున్నారు, రోజుకో దేవుని మొక్కుతా ఉన్నారు, రోజుకో బాబా దగ్గరికి పోతున్నారు. ఏం జరుగుతుంది అసలు? కాబట్టి బాగా ఆలోచించకమ్మా. రోజు ఉదయాన్నే లేస్తే సాయంత్రం వరకు మన ఇంటిని ఎన్నిసార్లు ఊడుస్తున్నాం అనేది ఆలోచించుకోండి. ఎన్నిసార్లు ఊడుస్తా? రోజుకు 3 సార్లు ఊడుస్తుందంట. ఈ అమ్మాయి వెనకాలనేమో 5 సార్లు అంటుంది. మరి రోజుకు నేను ఉండే ఇంటినే 2-3 సార్లు ఊడుస్తున్నావు కదా, మరి నీ యొక్క భక్తిని కాపాడేటువంటి గుడిని ఏ రోజున ఊడ్చినావా? నీ భక్తిలో ఉన్న గుడిని ఏ రోజున ఊడ్చినావా? కాబట్టి ఇక్కడ నుంచి అయినా మన గురువులను మనం కాపాడుకుంటే మన ధర్మం బాగుంటుంది. ఇక్కడ నుంచి అయినా మనము మన దేవాలయాలను కాపాడుకున్నాము, మన ధర్మం కోసం మనం ముందుకు పోదాము. ఈ యొక్క గోవిందపల్లి భక్తి అని చెప్పినాను, నేను ఇక్కడికి రానని చెప్పాను. మామూలుగా అయితే టైం లేదని చెప్పినాను. ఏ భక్తి అంటే గోవిందపల్లి భక్తి అన్నాను. మరి నేను కూడా ఉండేది గోవిందు దగ్గర కాబట్టి గోవిందపల్లి భక్తికి వస్తానని చెప్పి ఈరోజు వచ్చినాను. కాబట్టి ఈ రోజు నుంచి అయినా కూడా మీరందరూ కూడా మీ అమ్మాయిలకి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అమ్మాయి ఇప్పుడే మా యొక్క పోదరీమని చెప్పింది. ఏమని చెప్పిందంటే, ఆ బొట్టు పెట్టుకుంటున్నారో మాకు అనిపిస్తలేదని. ఇందాక మా అయ్యగారు పైగా చేసినాడు, స్వామి మీరు దీని గురించి చెప్పండి అని. మా అయ్యగారు అందరూ బస్సులో పోతా అంటే వాళ్ళ కళ్ళు ఎక్కడ పోతే తెలుసా? ఫస్ట్ కాలం మీద పోతాయి. పెళ్ళైన చూడాలంటే ఏం చూడాలా? మెట్టలు చూడాలి. కనిపిస్తున్నాయి ఇప్పుడు. ఆ ఫాక్స్ వేస్తున్నారు, ఒక మెట్ట కనిపించదు, 2 కనిపించదు. కానీ చేతికి గాజులను చూద్దామంటే ఒక చేతికి ఒకటే గాజు ఉంటుంది, 2వ చేతికి ఒక వాచ్ ఉంటుంది. మెడలో మాంగళ్యం అని చూద్దామంటే ఆమె చెప్తుంది, స్వామి నా భర్త చల్లకుండా నా మాంగళ్యం ఫ్యూజ్ లో పెట్టేసి వచ్చినానని చెప్పాను. బాగా చూడండి, మీరు పెట్టేటటువంటి కాలు మెట్టెల నుంచి నెత్తిన పెట్టేటువంటి సింధూరం దాకా కూడా మన యొక్క సంస్కృతి దాగి ఉంది. మీరు పెట్టుకునేటువంటి మెట్టెల నెత్తికి గర్భాశయ నాడుల ప్రతీకగా ఉంటాయి. మీ మెట్టెలు ఎట్లాగైతే తిరుగుతూ ఉంటాయో మీ యొక్క బ్లడ్ సర్క్యులేషన్ అనేది అంతా బాగా పనిచేస్తూ ఉంటుంది. మీరు వేసుకున్నటువంటి గాజుల మీద పనిచేసేటప్పుడు గల్లు గల్లు అని మోగేటటువంటి సమయంలో ఈ యొక్క రక్తనాళి వ్యవస్థ అనేది బాగా పనిచేస్తుంది. అందుకోసం మన యొక్క ధర్మంలో ఇవన్నీ పెట్టారు. కాబట్టి ప్రతి ఒక్కరూ మన ధర్మాన్ని పాటించండి. మీరు కూడా కొద్దిగా రియల్ ఎస్టేట్ వ్యాపారాలు బిజినెస్ కాకుండా అప్పుడప్పుడు కుటుంబం గురించి కూడా బాగా ఆలోచన చేయండి. మరొకసారి చెప్తా ఉన్నా, మన సంవత్సరాలు పూర్తి చేసుకుంది కాబట్టి భారతదేశంలో ఉన్నటువంటి మన అందరినీ లేపడానికి ముందుకు వచ్చింది రాజకీయ స్వయం సేవక సంఘం. అందుకోసమే ఈరోజు
మన గల్లీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఇంటికి బొట్టు పెట్టి మరి పిలిచింది ఈ యొక్క కార్యక్రమానికి రమ్మని. అవునా? మిమ్మల్ని పిలిచారు కదా మన వాళ్ళందరూ వచ్చి, అందుకే మనం వచ్చాం. మీకు అందరికి మాటలు వస్తాయి కదా, మాటలు వస్తాయా? ఇంతసేపు మా అమ్మగారు మాట్లాడుతుంటే మీరు విన్నారు, మీరు పాడితే మేము వినాలనుకుంటున్నాము. పాడతారా? పాడతారా? అప్పుడు మనం ఏంటనే తెలుసు. హిందువులేనా మీరందరూ? హిందువులు ప్రతి ఒక్కడు కూడా పాడండి. మనమంతా హిందువులం, అదే అదే మన అనుబంధం, మనమంతా హిందువులం, అదే అదే మన అనుబంధం. కాబట్టి మీరు ఇప్పుడు జై శ్రీరామ్ అంటే మనకు తెలుసు ఆల్రెడీ. జగిత్యాల పూర్వనామం ఏమిటి? జగిత్యాల ప్రజలకి జగదాలయం. ఆ మూలన ఉన్నాడు జగదీశ్వరుడు. ధర్మస్థల ఆడనిలో ఉన్నటువంటి మండలందరినీ కూడా కట్టి లేపడానికి. మరి మనం నిద్రపోతున్నామా? నిద్రలో ఉన్నాము తమ్ముడు లేపడానికి? మేలుకోనే ఉన్నాము. ఇప్పుడు మన మధ్యలో రాక్షసులు ఉన్నారా? మన మధ్యలో మనల్ని కట్టి లేపడానికి రాక్షసులు ఉన్నారా? ఊపిన రాక్షసులు ఎప్పుడైనా ఊపినారు కదా, ఆ రాక్షసులు అనేది తెలియదు. ఎందుకంటే కృతయుగం లోపల దేవతలు ఉన్నారు. దేవతలతో పాటు ఎవరు ఉన్నారు? దేవతలతో పాటు ఎవరు ఉన్నారమ్మా? రాక్షసులు ఉన్నారు. కృతయుగం తర్వాత ద్వాపరయుగం వచ్చింది, త్రేతాయుగం వచ్చింది. ద్వాపరయుగంలో కృష్ణుడు ఉన్నారు. కృష్ణుడికి పోటీగా ఎవరు పుట్టారు? ఎవరు పుట్టారండి? కంసుడు పుట్టాడు. త్రేతాయుగంలో రాముడు వచ్చాడు. రాముడికి పోటీగా ఎవరు వచ్చారు? రావణాసురుడు వచ్చాడు. మరి అక్కడి నుంచి దేవతలందరూ యావత్ ప్రపంచం లోపల స్త్రీని పూజింపజేసేటువంటి దేశం మన దేశం. కాబట్టి భారతదేశంలో పుట్టిన ప్రతి భారతీయుడు కూడా దైవంతో సమానం. మన రాష్ట్రంలో ఎవరండి అంటే బాగా వినాలి. మనం దేవుళ్ళము దేవతలమైతే రాక్షసులు ఎవరు అంటే ఆదివారం లాగానే ప్రజలు నల్లట పుస్తకం పెట్టుకొని మా ప్రభువుని అమ్మని ప్రభువుని అమ్మని అంటారు చూడండి, వాడు ఒక రాక్షసుడు. ఇంకొకటి ఉంటాడు, మైక్ పెట్టి లౌడ్ స్పీకర్ పెట్టి మూత మోగిస్తా ఉంటాడు, మా దేవుడు ఒక్కడే దేవుడు అంటాడు, వాడు ఒక రాక్షసుడు. కానీ మన ధర్మం ఏ రోజైనా మా దేవుడిని నమ్మని చెప్పిందా? మా దేవుడు ఒక్కడని చెప్పిందా? సర్వే భద్రాన్ని పశ్యంతు అని చెప్తుంది మన ధర్మము. లోక సమస్త సుఖినో భవంతు అని చెప్తుంది మన ధర్మము. కాబట్టి ఈ ధర్మంలో పుట్టిన ప్రతి ఒక్కరు కూడా దేవి దేవతలే. అవునా? కరెక్టే అని చెప్పింది నిజమేనా? నిజమా? నిజమేనా? ఉమ్మాటికి వాస్తవం. కానీ మనం కూడా రాను రాను రాక్షసులుగా తయారైపోతా ఉన్నాం. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే మన ధర్మం ఎంత గొప్పది అంటే బాగా వినండి. మీకోసం చెప్తా ఉన్నాను. ఉదయాన్నే లేచిన వెంటనే మనం ఎవరు చూస్తాము? ఉదయం లేచిన వెంటనే ఎవరు చూస్తారు? రెండు అరచేతులను చూడమంది. చూపు ఏమని చెప్పమంది? కడాకే వసుదే లక్ష్మి, కడమధ్యే బృహస్పతి, కడమూలే గోవింద, సమాధే కడదర్శనం. నేను బాగుండాలని చెప్పేసి దేశమల్లా తిరగడం కాదు, నిన్ను రక్షించడానికి నీ అరచేతి లోపలనే భగవంతుడు వచ్చి ఉన్నాడు అని చెప్పడానికి మనం చెప్తా ఉన్నాం. మరి ఈ రోజు ఎవరైనా మనం చూస్తున్నామా? మనం ఎవరైనా చూస్తున్నామా? అరచేతుల్ని ఏం చూస్తున్నారు? పొద్దునే లేకపోతే ఏం చూస్తున్నారు మీరు? ఏం చూస్తున్నారు? ఏ రోజైనా పిల్ల
పిల్లలు తల్లిదండ్రులతో కానీ తల్లిదండ్రులు పిల్లలతో కానీ 2 నిమిషాలు ప్రేమగా మాట్లాడారా ఇది మీరు ఆలోచించుకోండి. మరి మా అమ్మగారికి సాయంత్రం 7 అయిందంటే 7 నుంచి 9 వరకు ఒకటే పని. ఏ పని అయ్యా? మొగలి రేపులు, ఇనుప రేపులు, మాంగళ్యాన్ని మనోడి నా మొగుడు ఎప్పుడు పోతాడు, ఇక్కడేమో అవతల ఉన్నటువంటి వాడి అమ్మాయి బాగుందని చెప్పేసి మన అమ్మాయిలకు ఎగరవేసుకున్నారు. బాగా గుర్తుంచుకోండి, ఈ రోజు రాష్ట్రం ఏ విధంగా మన మధ్యలోకి వస్తున్నారంటే లవ్ జిహాద్ అనేటటువంటి భారీ నెపంతో మన హిందూ అమ్మాయిలను ఏ విధంగా మభ్య పెట్టాలి అని చెప్పేసి మన అమ్మాయిలకు దారి వేసుకొని పెళ్లి చేసుకుంటున్నారు. మీరమ్మా మీ గురించి చెప్తా ఉన్నాను. పెంచండి, మరొకటి లక్ష్మీబాయిలా పెంచండి. అబ్బాయిలను మనం చూడాలి. మీరు అవతలి వారిని గమనించండి. లవ్ జిహాద్ చేసేవాడు చేతికి ఒక దారం కడతాడు, కాలికి ఒక దారం కడతాడు, మెడలో ఒక చైన్ వేస్తాడు. కానీ మన అబ్బాయిలు మాత్రము నుదుటిన 1 గ్రాము ఉన్నటువంటి కుంకుమ పెట్టుకోవాలని సిగ్గుపడుతున్నారు. సిగ్గుచేయండి. బాగా ఆలోచించండి. అవతల మతం వాడు 20 గ్రాముల టోపీ ఎత్తున పెట్టుకున్నాడు, 40 గ్రాముల శిలువ మెల్లో వేస్తా ఉన్నాడు. 1 గ్రాము ఉన్న సింధూరాన్ని నుదుట పెట్టడానికి ఎందుకు సిగ్గుపడుతున్నామని చెప్పి తెలుస్తా ఉన్నా. ఉందా? ఒక విషయం మనం ఆలోచిద్దాం. అసలు హిందూ ఎక్కడి నుంచి పుట్టాడండి? ఇంట్లో తయారయ్యే హిందూ ఎక్కడి నుంచి వస్తాడండి? తల్లి గర్భం నుంచి, గర్భంలో గర్భ సంస్కారం దగ్గర నుంచి మొదలు పెట్టుకొని, అంటే ఇతర రంగుల గురించి మాట్లాడదలుచుకోలేదు, నాకు నియంత్రణ ఉంది దాని మీద. కానీ తన పిల్లల్ని కన్నట్టు కనడానికి కాదండి హిందుత్వం ఉన్నది. కన్న ఒక్కరిని కూడా ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు తీర్చిదిద్దడమే జిజాబాద్ పుట్టిన హైదరాబాద్ సమాజం. వంటింటి ముందని ఆడవాళ్ళు అని సోపాడు ఎర్ర జెండాలు పట్టుకునే వాళ్ళు, ఇంకో జెండాలు పట్టుకునే వాళ్ళు మాట్లాడుతుండొచ్చేమో. కానీ గణపలాంటి దశాబ్దాల పాటు రాజ్యాలు ఏలి అవతల శత్రువుల గుండెల్లో కష్టాలు దింపాలుగా ఝాన్సీ లక్ష్మీబాయి వీరవంతుల రాణి ఉద్యోగం పుట్టిన ఘటన హైందవ సమాజం. అందరూ ఉన్నది ఒకటే బ్రహ్మతత్వం ఉన్న సనాతనంలో. అదే బ్రహ్మతత్వం సృష్టి స్థితి లయ చేయాలంటే బ్రహ్మదేవుడుగా, విష్ణుమూర్తిగా, లయకారుడు శివుడుగా 3 అవతారాలు ఎత్తిన తర్వాత కూడా ఎక్కడైనా బ్రహ్మదేవుడిని సరస్వతి లేకుండా ఊహించుకోగలుగుతారా? సృష్టి చేయాలి అంటే జ్ఞానం ఉండాలి కదా. ఒక పలుపు తయారు చేయాలంటే జ్ఞానం లేకుండా ఎలా తయారు చేస్తారండి? బ్రహ్మదేవుడు కూడా స్త్రీ అవసరం పడింది, జ్ఞానం ఇవ్వడానికి. నేను స్థితికారుడిని, నేను ఈ ప్రపంచానంతా నడపాలని సామర్థ్యం కలిగిన వ్యక్తిని, నేను దశాబ్దాలని సైతం ఎత్తిన ధర్మాన్ని కాపాడుకోగలుగుతాను అన్న విష్ణుమూర్తి కూడా లక్ష్మీదేవి దేవిగా నేను చేయగలుగుతాను. అందుకే ప్రతి అవతారంలో లక్ష్మీదేవి తోడుగా ఏదో అవతారం పక్కన వస్తూనే ఉంటాను. నేను మొత్తాన్ని లయం చేయగలుగుతాను. లయకారుడైన శంకరుడికి ఆయనకి సాధ్యం కానిదంటూ ఏది లేదండి. కానీ ఆయనకు కూడా శక్తి అవసరం పడిందండి. అలాంటిది స్త్రీ లేని సమాజాన్ని, స్త్రీ లేని ప్రపంచాన్ని మనం ఊహించుకోగలుగుతామా అంటే ఊహించుకోలేము. ఎందుకంటే ధర్మ సంస్థాపనార్థాయ సంభవాన్ని యుగే యుగే, ఎక్కడ ధర్మానికి నష్టం జరుగుతుందో ఆ ప్రతి యుగంలో కూడా ఒక అవతారాన్ని ధరించి ఈ భూమి మీదకి వచ్చి ధర్మ సంస్థాపన చేస్తారని ప్రమాణం చేసిన ఆ విష్ణు భగవానుడికి సైతం ఈ భూమి మీద అడుగు పెట్టాలి అంటే తల్లి గర్భం మాత్రమే క్షేత్రమైందండి. తల్లి గర్భం మినహాయించి వేరే దారి లేదండి. ఎందుకంటే రాముడుగా పుట్టాలలో కౌసల్య గర్భమే విష్ణుమూర్తికి ఆధారమైందండి. కాళేశ్వరం కనిపిస్తూనే ఉంది మనకి ఇక్కడ. ఒక్కసారి భగవానుడిని చూడండి, ఒక్కసారి ఆడవాళ్ళని చూడండి. ఇక్కడ తెల్ల చౌకాలు ఏదో ఏం కనిపించట్లేదు. ఇక్కడ చూద్దామంటే కలిసిపోయిన రంగులు ఉన్నాయి. ఎవరు పోషిస్తున్నారంటే రంగులు, ఎవరు పోషిస్తున్నారంటే అందాన్ని. మనం కలిసి రంగులు దీనికి రంగు ఉండి ఒక పదార్థం అందులో కాదండి కుంకుమ. ఇది మన చరిత్ర. ఎంతో మంది మన పూర్వీకులు రక్తాన్ని
మన ధర్మానికి